వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తల్లికి వందనం అమలు చేశారా, ఎంతమందికి చేశారు అని తన శిష్య బృందం చేత వాకపు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేశారు. అంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు, ఏం చేయాలి, జనంలో ఉండాలని చెప్పి జనానికి సంబంధం లేనటువంటి విషయాల్లోనూ రౌడీలు రాజ్యం ఏలుతున్న విధంగా, రౌడీలకు రక్షణ కల్పించే విధంగా, రౌడీలతో కలిసి మెలిసిపోయే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఈ చర్యలను చేపట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని కానివ్వండి, మహా అపూర్వ యోగా సంగమం కార్యక్రమం కానివ్వండి, ప్రజలందరూ కూడా ఆనందంగా వీక్షిస్తున్న సందర్భాన్ని పక్కదోవన పట్టించాలనేటువంటి ఒక కపట రాజకీయ ఉద్దేశంతో అతను చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నారు. 151 నుంచి 11కు పడిపోయినా బుద్ధి లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నాడు. అతని శిష్యుడు మరొక పక్క అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వంలో మరి ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా చాలా ఆనందంగా ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరుగుతుంటే 2 సార్లు చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం అసత్య ప్రచారాలతో తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క పవిత్రతను మంట గలిపే విధంగా అతను వ్యవహరిస్తున్నాడు. ఎందుకు? ఈ రాష్ట్రం పురోగతిని కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం కానీ, ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుండటం కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇష్టం లేదు. అందుకని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, వారి శిష్య బృందం, అతను మెయిన్ శిష్యుడైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రకంగా ఒక తప్పుడు విధానాల ద్వారా, తప్పుడు ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో ఏమయ్య పరిస్థితిని నెలకొల్పాలని వారు అనుకుంటున్నారు. కానీ ప్రజలు తిప్పికొడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదు. రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా మరి 11 పోయి ఆ ఒక్కటి కూడా మిగులుతుందో మిగలదో కూడా తెలవని పరిస్థితిలో వాళ్ళు పోతున్నారు. వాళ్ళకి అర్థం కావటల్లా ఈ రోజున జరుగుతున్నటువంటి తీవ్ర పరిణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చడానికి ఎందుకు కృషి చేస్తున్నావు? ఆనాడు చైర్మన్గా ఉండి పేద మధ్యతరగతి కుటుంబీలకు తాళిబొట్లు ఇస్తానన్న పథకం కింద తాళిబొట్ల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న బంగారాన్ని కరిగించడానికి బొంబాయి తీసుకెళ్ళి బొంబాయిలో కరిగించిన దాంట్లో ఎంత నువ్వు కొట్టేశావు, ఎన్ని టన్నులు కొట్టేశావు? నువ్వు టన్నుల కొద్దీ బంగారం బొంబాయి తరలించావు. దాంట్లోంచి ఎంత తరుగు పేరుతో, మరుగు పేరుతో ఎంత మరుగుపరిచావు? కరుణాకర్ రెడ్డి, నిన్ను సూటిగా నేను అడుగుతున్నాను, ఇవాళ దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? నీ దగ్గర సమాధానం లేదు. ఏ రకంగా పడితే ఆ రకంగా దోచుకున్నావు. నీ తదనంతరం వచ్చిన వైవి సుబ్బారెడ్డి దేవుని ప్రసాదాన్ని ఒక స్వీట్ షాపులా చేసి రోడ్ల మీద అమ్మకానికి పెట్టాడు. అంటే వ్యాపారాత్మక ధోరణి ప్రారంభించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను మంటగలిపింది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కాదా? కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే మీరు హిందువులు కాదు, మీకు తెలుసు మేము హిందువులం కాదు, హిందూ భక్తుల మనోభావాలు ఎలా పోతే మాకేంటి అనేటటువంటి ఒక కోణంలోనే మీరు పనిచేస్తున్నారు. ముఖ్యంగా నువ్వు నాస్తికుడని చెప్పుకుంటావు, నీ ఇంట్లోనేమో అర్ధరాత్రి వరకు యజ్ఞాలు యాగాలు చేయిస్తావు. ఏమయ్యా కరుణాకర్ రెడ్డి, నీకు మనిషివేనా? మానవ జన్మలో పుట్టావా? నీకు చీము నెత్తురు ఉందా? ఎందుకు ఈ రకంగా ప్రలాపనలు పేలుతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నాను. మీరంతా ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీరందరూ, మీ తాబేదారులు అందరూ కలిసి VIP బ్రేక్ దర్శనాలను అమ్ముకున్నారు.
విఐపి బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు అమ్ముకున్నారు, దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. సిగ్గుచేటు కాదా? ప్రసాదాలు అమ్ముకున్నారు. దేన్ని కదిలిస్తే దాంట్లో వేలు పెట్టి మీరంతా కూడా వ్యాపారాత్మక ధోరణిని అవలంబించి ఈ రోజున మీరు పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు మీ తరఫు నుంచి. తిరుమల గదుల్లో మీ పోస్టర్లు అంటించుకుంటారా? ఏమయ్యా కరుణాకర్ రెడ్డి, ఇన్ని చెడ్డ పనులు చేసిన మీరు తిరుమల పవిత్రత గురించి మాట్లాడటానికి నీది నోరా తాటి పెట్టా? నేను అడుగుతున్నా. ₹2 కోట్ల విలువైనటువంటి తలనీలాలను సమర్పిస్తే ఆ తలనీలాలని మయన్మార్, ఇప్పుడు మయన్మార్ అంటున్నా, ఆనాడు బర్మా నుండి థాయిలాండ్ మీదుగా చైనాకు ఎక్స్పోర్ట్ చేసుకుంటావా? అస్సాం రైఫిల్స్ పట్టుకుంటే ఆ విషయం బయటపడితే మీకు సిగ్గుగా లేదా? అయినా సిగ్గు శరం అన్నీ విడిచేసిన మీకు ఏం చెప్తే మాత్రమేముంది? పింకు డైమండ్ అంటూ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేశారు. కరుణాకర్ రెడ్డి గారు, ఆనాడు మా నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు దుష్ప్రచారం చేశారు. కోర్టులో కేసు వేశారు. ఆనాడు పింకు డైమండ్ అనేదే లేదనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా మీ యొక్క మదమెక్కిన ప్రచారంతో, దుష్ప్రచారంతో పింకు డైమండ్ గగ్గోలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన కేసుని విత్డ్రా చేసుకున్నారు. అక్కడే తెలిసిపోలే మీ యొక్క నైజం ఏంటో, మీ యొక్క తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం ఏంటో తెలిసిపోలేదా? టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ 5,000 కోట్లు, 5,000 కోట్లను దారి మళ్లించడానికి ప్రయత్నిస్తే హైకోర్టు బ్రేక్ వేయలేదా? అన్యమతస్థుల నియామకం టీటీడీలో, బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తు, టీటీడీ వెబ్సైట్లో అన్యమత బోధనలు, భక్తుడికి అశ్లీల వెబ్సైట్ల లింకు పంపడం, దర్శనం, వసతి, అద్దె, టోల్ ప్రసాదాల ధరలు పెంచడం వంటి అనేక ఘటనలతో మీరు మీ పార్టీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా కుళ్ళిపోయింది. భగవంతుడి పార్టీ, భగవంతుడి కోసం ఉండవలసినటువంటి ఏ లక్షణం మీ దగ్గర లేదు. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కృపా కటాక్ష వీక్షణాలతో ఈ రాష్ట్రం బాగుండాలని, మీలాంటి దుష్టుల నుంచి రక్షించాలని ఆనాడు 24 క్లోరోమైన్ బాంబులు మీ పార్టీకి చెందిన వ్యక్తులు పెడితే దాంట్లోంచి పునర్జీవితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాష్ట్రాన్ని కాపాడుతున్నారనే విషయం ఈ మాటికైనా గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. నిబంధనలను తొంగలో తొక్కారు. శారదాపీఠం ముద్దులు పెట్టే స్వామీజీకి, ముద్దులు పెట్టించుకునే జగన్మోహన్ రెడ్డికి కలిపి అడ్డకోలుగా భూములు కేటాయించారు. ఎన్ని పాపాలు చేశారు. ఒక్క తన్నుదంతే 151 నుంచి 11కి పడ్డారు. అయినా బుద్ధి లేదు మీకు. అయినా మీరు తగ్గలేరు. కూటమి పాలనలో టీడీకి పెరుగుతున్న ఆదరణ రోజు రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వార్వలేక ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలను సృష్టించడానికి తెనాల్లో ఒక సిస్టమ్, పొదిల్లో ఒక సిస్టమ్, సత్తెనపల్లిలో ఒక సిస్టమ్, ప్రజా వ్యతిరేక సిస్టాలని ఏర్పాటు చేసుకుని మీరు వస్తున్నారు. ప్రజలు కళ్ళు తెరిచి తరిమి కొడతారు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మీ అందరూ గుర్తెరగవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మళ్ళా మా ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు వేదం చదువుకునే వేద విద్యార్థులకు కూడా 3,000 రూపాయల భృతిని కూడా ఇస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయేటటువంటి రోజుల్లో ఎక్కడ ఏ అవకాశాలు ఉంటే ఆ అవకాశాలను అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతి
వ్యక్తికి, ప్రతి మనిషికి కూడా న్యాయం చేయటానికి తను శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు అనే విషయం తెలిసి ఏ రకంగా అయినా ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని నువ్వు అనుకుంటే అది నీకు సాధ్యం కాదు. గతంలో నీవు మసిపూసి మారేడుకాయ చేసిన చందాన నీ తప్పుడు ప్రచారంతో ఆనాడు ప్రజలు నమ్మి ఉండవచ్చు. కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఏ ఒక్క మాటను జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చెప్పే ఏ ఒక్క మాటను కూడా ప్రజలు నమ్మరు. నిన్ను తిరిగి మళ్ళా ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతారు. ఇన్ని రోజులుగా నువ్వు బెయిల్ మీద ఉన్నావు. ఆ బెయిల్ త్వరలోనే క్యాన్సిల్ కాబోతుంది. ఆ బెయిల్ పోయిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవటం కరెక్ట్గా జరుగుతుంది. దాని తర్వాత జరిగే పరిణామాలను తట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా నీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని, అనవసరంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకత్వంపై బురద చల్లుకోవటం మానేయాలని చెప్పి మీ అందరికీ సలహా ఇస్తున్నా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు, మీ మిత్రుడు చెవిరెడ్డి గారికి ఏ గతి పట్టిందో మీకు తెలుసు. మీరు కూడా టీటీడీలో జరిగినటువంటి తవ్వకాలకు సమాధానం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి రాబోతోంది. ఎవరితో అన్నా పెట్టుకోగాని తిరుమల వెంకన్న బాబుతో మాత్రం పెట్టుకోవద్దని, మీకు తిరుమల వెంకన్న స్వామితో పెట్టుకోవద్దని సలహా ఇస్తున్నా. దాని తర్వాత జరిగే పరిణామాలకు భగవంతుడు తలుచుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి. ఇది చాలా సీరియస్గా, సిస్టమ్గా చెప్తున్నాను నేను, పద్ధతిగా చెప్తున్నాను నేను. ఇది తెలుసుకుని తగిన విధంగా మీరు మీ నాయకత్వం మారండి. ప్రజలను ఉద్రేకపరిచి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మానండి. బురద జల్లే కార్యక్రమాలను మానండి. మేము శాంతి కాముకులము, శాంతిగా మా ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు మసులుకోవటం మంచిది. లేకపోతే భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడని మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాం.